దిశలో మీరు ఎవరైతే ఇప్పుడు వాళ్ళని ఎన్కౌంటర్ జరిగిందో ఒకవేళ జడ్జ్ అయితే మీకు ఆపర్చునిటీ ఉంటే అందరూ నరకాలి చంపాలి ఊరి వేయాలి ఇలాంటివి విన్నారు మీ వర్షన్లో మీరేం చేస్తారు వాళ్ళకి హౌ టు ఐ డెఫినెట్లీ వాంట్ టు కిల్ దెమ్ నో డౌట్ కానీ ఆ చంపే ముందు ఐ వాంట్ టు హ్యావ్ ఎన్ ఎక్స్టెన్సివ్ పబ్లిక్ టాక్ అంటే ఒక టెలివిజన్ ఛానల్స్ పెట్టి అన్న ఒక అంటే నేను అవ్వచ్చు కొన్ని సోషల్ సైకాలజిస్ట్ అవ్వచ్చు వీళ్ళతోటి దెర్ ఆర్ క్వశ్చన్స్ ఎందుకంటే మనం ఎవరైతే క్రైమ్ చేశాడో వాడి మైండ్ స్టేట్ వాడు ఎందుకు అలా ఏం ఆలోచిస్తాడో అని అవి తెలియకుండా జస్ట్ వాడిని చంపేస్తే యూ విల్ నెవర్ కిల్ ద కాజ్ మీరు ఒక డిజీజ్ వచ్చినప్పుడు డిజీజ్ పార్ట్ని కట్ చేయడానికి డిజీజ్ ఎందుకు వచ్చింది అన్నదానికి ఈక్వల్ ఇంపార్టెంట్ స్టడీ ఉండాలి సో వాట్ ఐ వుడ్ లైక్ టు సీ అసలు వాళ్ళు ఇప్పుడు మన చిన్నప్పటి నుంచి ఒకటి వినడం నీ చెల్లికైతే ఏం చేస్తావు నీ అక్కకైతే ఏం చేస్తావు అని చెప్తారు కదా ఆ ఆన్సర్ ఐ వాంట్ లిసన్ టు ఫ్రమ్ దట్ గై అంటే మనం మామూలు మనుషులు మాట్లాడేది ఏదో టీజింగ్ ఇన్సిడెంట్లో అక్కడ చేసేది అంత దారుణం చేసి చూడ అసలు వాళ్ళు ఏం ఆన్సర్ ఇస్తారు వాళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్ కానీ వాళ్ళ ఎమోషన్ కానీ ఎప్పటి నుంచి నా అమ్మాయి నుంచి ఇలా ఆలోచిస్తున్నావు ఇంతకుముందు ఎప్పుడన్నా నువ్వు నిర్భయ కేసు అయినప్పుడు నీకేమనిపించింది దీస్ ఆర్ ద క్వశ్చన్స్ వీ నీడ్ టు ఆస్క్ దెమ్ సో అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉంది ఎక్కడ అంటే మరి వాళ్ళు నిజంగానే పబ్లిక్ ముందు తీసుకురావాలంటే జనరల్గా ఒక నేరస్తుండి ఎలా తీసుకెళ్తారో అలా తీసుకెళ్తారు కానీ మీరు అన్నట్టు మీడియా ముందు కంటే మీడియాలో ప్రొజెక్ట్ చేయాలి ఇంటర్వ్యూ చేసి ఐ నీడ్ టు సీ ద హౌ హి థింక్స్ ఓకే అప్పుడు ఎందుకు దాని వల్ల మనకు ఉపయోగపడేది ఏంటంటే అలాంటి ఆలోచన ఉన్న ఇంకా ఎంతమంది మనకు తెలుసు సొసైటీలో వాళ్ళు ఇంకా చేయలేదు సో దే ఆర్ లైక్ టైమ్ బాంబ్స్ they might do tomorrow, they might do day after, or maybe after 1 month, after 1 year. కానీ ఆ థాట్స్ ఎక్కడైతే ఉంటే ఇప్పుడు మీరు ఇండియాస్ డాటర్ అని ఎక్స్ట్రాడినరీ డాక్యుమెంటరీ బ్రిటిష్ ఉమెన్ మేడ్ దాంట్లో ఇది అన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మన మినిస్టర్లు కానీ మన యూపీలో మినిస్టర్ ఎవడో అదే అమ్మాయి తప్పు అమ్మాయిల మీద అత్యాచారాలకు కారణం వాళ్ళు వేసుకునే బట్టలు అంటే సో ఇట్స్ మీన్స్ ఆ థాట్ వీళ్ళ దగ్గర ఈ రేప్ చేయలేదు అంతే ఆ యూపీ మినిస్టర్ బట్ ఆడికి రేపేస్కి ఉన్న థాట్ ఒకటే ఓకే రాత్రిపూట అమ్మాయి ఒకతే ఉంది రోడ్డు మీద అంటే అలాంటిది ఆడు ప్రిజ్యూమ్ చేసుకుంటున్నాడు ఓకే అలా ప్రిజ్యూమ్ చేసుకోకపోతే అది చేయలేడు అది ఓకే సో ఈ పాయింట్స్ ఫ్రమ్ ద విక్టిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ హీ కాంట్ డూ ఇట్ సో ఇప్పుడు ఆర్జీవి గారు ఆయన థాట్స్ చెప్పారు ఆన్ స్క్రీన్ ఆఫ్ కోర్స్ కెమెరా ముందు మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది యాజ్ ఈ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వాట్ హీ టోల్డ్ అండ్ మీరేం చేశారు ఆ సీన్ మీకు ఎలా అనిపించింది స్క్రీన్ మీరు చూసుకునే ఉంటారు లేదా ఎలా ఉంటుందో మీకు ఒక ఐడియా ఉంటుంది మీ ఫీలింగ్ నేను ఐ వాంట్ ఆన్సర్ ఫర్ హర్ ఒక సింపుల్ పాయింట్ ఎందుకంటే నాకు సోనియాలో ఎక్స్ట్రాడినరీగా ఎందుకంటే ఇట్స్ వెరీ ఈజీ ఫర్ మీ నేను థియరిటికల్గా చెప్తాను థియరిటికల్గా చేసేటప్పుడు కాదు నేను కోడ్ చేయటం అది కానీ అదే ద సీక్వెన్స్ వాజ్ షార్ట్ వెరీ ఎమోషనలీ అంటే ఒక దానికి ఒక కదిలిపోయేలాగా అంటే దే వాజ్ నో టిటిలేషన్ అట్ ఆల్ ఇన్ ద హోల్ సీక్వెన్స్ అది నేను చెప్పడం ఈజీ కానీ యాక్టర్గా అలాంటి వాళ్ళు చేయి పట్టుకుని అలా చేసినప్పుడు నాకు తెలిసే ఎవరికైనా చదివి సో దట్ రిక్వైర్స్ ఎ వెరీ హై డిగ్రీ ఆఫ్ కన్విక్షన్ అండ్ నా ఒపీనియన్లో షీ డిడ్ ఇట్ బికాస్ షీ బిలీవ్డ్ ఇన్ ద కాజ్ ఆఫ్ ద ఫిల్మ్ మోర్ దెన్ మీరు అనుకున్న పాయింట్కి I believed in the story. సో ఆయన అంత స్ట్రాంగ్గా ఒక స్టోరీని చెప్పాలి అనుకుంటున్నారు ఒక పర్స్పెక్టివ్ డెలివర్ చేయాలి అనుకుంటున్నప్పుడు మై పార్ట్ ఈస్ రియలీ క్రూషియల్ నేను ఎంత బాగా పర్ఫామ్ చేయగలిగితే అంత రిలేట్ కనెక్ట్ అయ్యి ఆడియన్స్కి అర్థమవుతుంది అనేది దట్ వాజ్ ద ఓన్లీ రెస్పాన్సిబిలిటీ ఐ క్యారీడ్ ఆల్ త్రూ ఓకే ఒక యాక్టర్గా మీరు యాక్ట్ చేయడం వేరు బట్ డైరెక్టర్ ఎప్పుడైతే కంప్లీట్గా మీకు సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి చేస్తారో డిఫరెంట్ చూడడానికి వచ్చేస్తుంది యాక్టింగ్ అనేది సో మీరు నిజంగా యాక్టింగ్ చేసినప్పుడు డైరెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అనేది మీకు ఆ చేంజ్ ఓవర్ మీరు అబ్జర్వ్ చేస్తారు అండ్ యూ లైక్ ఇట్ ఈ మెసేజ్ ఏదైతే సినిమా మొత్తం మీకు ఒక ఐడియా ఉండి ఉంటుంది మెసేజ్ అనేది పబ్లిక్కి యూజ్ అవుతుందా లేదా మీరు ఇందాక చెప్పారు సార్ మీరు కొంచెం సోషల్ యాక్టివిటీస్లో ఉంటారు అని సో హౌ యూస్ యువర్ ఫీలింగ్ మీ ఫీలింగ్ ఏంటి సో డెఫినెట్లీ ఇంపాక్ట్ ఉంటుంది అండ్ మనం ఇంత డిస్కషన్స్ చేసి టీవీస్లో డిబేట్స్ చేసి ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు డిబేట్స్ డిస్కషన్స్ చేసి ఒక 2-3 days తర్వాత మర్చిపోతూ ఉంటాము కానీ మూవీ ఇంపాక్ట్ చాలా ఏళ్ళు ఉంటుంది మనం ఎవరికైనా ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ది శివ మూవీ గురించి ఎవరైనా గుర్తుపెట్టుకుంటారు
సో అదే ఏదైనా ఒక రియల్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడండి, ఎంత మర్చిపోతారు. సో ఆ ఇంపాక్ట్ మూవీస్కి ఉండే ఇంపాక్టే చాలా హ్యూజ్ ఉంటుంది. సో ఇన్ దాట్ వే అండ్ ఆల్సో ద స్టోరీ లైక్ ఇప్పుడు ఆయన చెప్పాల్సినవి చాలా డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ నుంచి టచ్ చేశారు. నాట్ ఓన్లీ ద బేస్ ఇన్సిడెంట్ ఒకటే కాదు, ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా మనం ఎక్కువ విక్టిమ్స్ గురించే మాట్లాడుతూ ఉంటాము, విక్టిమ్స్ గురించే డిస్కషన్ నడుస్తూ ఉంటుంది. బట్ హీ పుల్డ్ ఆఫ్ సమ్ అదర్ పర్స్పెక్టివ్, హీ బ్రాట్ అవుట్ సమ్ అదర్ డైలాగ్. అండ్ ఇంకోటి అంటే విక్టిమ్స్ గురించి మాట్లాడుతూ మనము అండ్ క్రిమినల్స్ని లేకపోతే ఇలాగా వీళ్ళని ఏదో పెద్ద పెద్ద బాడీస్ వేసుకొని పెద్ద ఇలాగా ఉంటారు అనే ఆ ఇంప్రెషనే ఉంటుంది. సో వెనెవర్ మనం రోడ్ మీద నడుస్తున్నప్పుడు కూడా ఎవరైనా కొంచెం ఆడ్గా పెద్దగా ఇట్లా కనిపిస్తే అమ్మో రౌడీలా కనిపిస్తున్నాడు ఇలా అంటాం. కానీ యూ హ్యావ్ సీన్ లైక్ ఫ్యూ ఆల్ దీస్ ఇన్సిడెంట్స్, క్రిమినల్స్ కానీ వాళ్ళందరూ కూడా అసలు చూడడానికి చాలా నార్మల్ గా ఉంటారు. అంటే లుక్స్ తో వాళ్ళని జడ్జ్ చేయలేము, అది కరెక్ట్ కాదు. సో అటు ఎక్కడ ఏముంటుందో కూడా మనకి తెలియదు. ఆ ఆస్పెక్ట్ ఒకటి బాగా కనెక్ట్ అవుతుంది, అంటే అర్థమవుతుంది. అండ్ మనము జస్ట్ రౌడీలా కనిపించే వాళ్ళనే కాదు, ఎక్కడైనా ఆ క్రైమ్ ఇప్పుడు రాజీవ్ గారు చూడడానికి కూడా మామూలుగానే ఉంటారు, కానీ క్రైమ్ బిహేవియర్ కూడా కనిపిస్తుంది. ఆ బిహేవియర్ ఇలాంటి వాళ్ళ దగ్గర కూడా ఉంటది అని సో ఆయన మాట్లాడేది చాలా బోల్డ్ గా, లేకపోతే ఇలాంటి లెట్ మీ కంటిన్యూ ఫినిష్ లెట్ మీ ఫినిష్. సో ఆయన చాలా ఇవన్నీ డెరోగేటరీ కామెంట్స్ కానీ అవుట్ రైట్గా మాట్లాడడం కానీ కాంప్లిమెంట్స్ ఇవ్వడం కానీ మీరందరూ చూసి ఆయనని పాపం ఇలాగా ఆయన చాలా ఇలాంటి మంచి అలాంటి మంచి అనుకుంటారు. కానీ యూ హ్యావ్ సీన్ లైక్ మోస్ట్ ఆఫ్ వాట్ ఎవర్ హీ స్పోక్ ఈజ్ రిలేటెడ్ టు ద సొసైటీ ఇన్ ఎ వే ఆర్ నాట్, రైట్? సో అంత మనం కూడా మాట్లాడుకోలేదు ఎప్పుడు. I don't think anybody has brought this point in discussions wherever in media or newspapers or anywhere. సో అది నేను చెప్తాను. ఆయన ఫెమినిస్ట్ అని చెప్పినప్పుడు కానీ ఐ టేక్ దాట్ పాయింట్స్. సో సోనియా చెప్తున్నారు ఇక నుంచి ఆర్జీవి గారి గురించి ఆలోచించినప్పుడు ఈ పాయింట్స్ బ్రెయిన్ లో పెట్టుకున్నాను.